నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. మనము ఏదైనా హోటల్కి వెళ్ళాము, టిఫిన్ ఆర్డర్ చేసాము, భోజనం ఆర్డర్ చేసాము. దాంతోపాటు వాటర్కి కూడా డబ్బులు ఇవ్వాలా, తాగే నీళ్ళకి డబ్బులు ఇవ్వాలా? ఇదే ప్రశ్నను నివృత్తి చేస్తూ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరం హైదరాబాదు ఒక తీర్పు ఇచ్చింది. ఒక వ్యక్తి ఒక హోటల్కి వెళ్ళాడు, టిఫిన్ ఆర్డర్ చేశాడు, మంచినీళ్ళ బాటిల్కి కూడా డబ్బులు తీసుకున్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అన్ని హోటళ్ళకి ఒక డైరెక్షన్ ఇచ్చింది, ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. కంపల్సరీగా తాగే నీరు ఫ్రీగా ఇవ్వాలి, దానికి డబ్బులు ఛార్జ్ చేయకూడదు అని. ఇట్లా ఆర్డర్స్ ఇచ్చినా కూడా సదరు హోటలు వాళ్ళు తుంగలో తొక్కి ఆ వ్యక్తి నుంచి, ఆ కస్టమర్ నుంచి 50 రూపాయలు డబ్బులు తీసుకున్నారు. ఈ వ్యక్తి ఊరుకుంటాడా? హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ ఫోరంలో కేసు ఫైల్ చేశాడు డిస్ట్రిక్ట్ కమిషన్లో. ఇట్లా నీళ్లు ఫ్రీగా ఇవ్వాలి, దీనికి ఛార్జ్ చేయకూడదు, అయినా కూడా సదరు హోటల్ ఛార్జ్ చేసింది కాబట్టి ఇది నాకు నష్టపరిహారం చెల్లించి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి అంటే ఇరుపక్షాల వాదనలు విన్న హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ కమిషను ఇది తప్పే. ఈ సికింద్రాబాదు లో నివసిస్తున్న ఈ వ్యక్తి హోటల్కి వెళ్ళి టిఫిన్ ఆర్డర్ చేస్తే టిఫిన్తో పాటు ఇట్లా వాటర్కి కూడా ఛార్జ్ చేశారు కాబట్టి 5,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించవలసిందే ఈ వ్యక్తికి అని. ఈ ఆదేశాల ద్వారా మనకి తెలిసేదేంటి? ఎవరైనా సరే హోటల్కి వెళ్తే నీళ్ళకి డబ్బులు ఛార్జ్ చేయకూడదు, ఫ్రీగా ఇవ్వాలి. గతంలో రాష్ట్ర ప్రభుత్వము మున్సిపల్ అడ్మినిస్ట్రేషను ఇటువంటి సర్క్యులర్ ఇష్యూ చేసింది అన్ని హోటల్ వాళ్ళకి. కాబట్టి మీరు వాటర్కి డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా తాగడానికి ప్రయత్నం చేయండి అని ఈ సర్క్యులర్ ఒకటి మనకి తెలియజేస్తోంది. థ్యాంక్ యూ.